మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన నిందితుడు కళ్యాణం రమేష్ గ్రామంలో 4 దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. నిందితుడి నుంచి 1,38,000 రూపాయల విలువగల వస్తువుల్ని రికవరీ చేశారు పోలీసులు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ శ్యామ్ పటేల్ సిబ్బందిని సీఐ అభినందించారు. కిష్టంపేటలోని జగన్నాథ నాగులని అతను ఫిర్యాదు చేసిండు. అతను 2 రోజుల క్రితం ఊరికి వెళ్ళారు. నిన్న వచ్చి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో డోరు తొలగించి లోపలికి ఇనుప పెట్టె ఉండే. ఆ ఇనుప పెట్టెలో ఉన్న అమౌంట్ అన్నది 7,500 ఎవరు దొంగిలించుకుపోయారు అని చెప్పి ఫిర్యాదు చేసింది. దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిన్న ఒక సస్పెక్ట్ పర్సన్ ఇతను కళ్యాణం రమేష్ అని ఇతను కూడా కిష్టంపేట విలేజ్. ఇతని ఏజ్ 19 సంవత్సరాలు. ఇతన్ని పట్టుకొని విచారిస్తే ఇతను ఈ ఏదైతే జగన్నాథ నాగర్ కిష్టంపేట అతను వాళ్ళ ఇంట్లో దొంగతనంతో పాటు ఇంకో 3 దొంగతనాలు కూడా ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. అది ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి బైరి రమేష్ గౌడ్ అని చెప్పి ఈయన కూడా కిష్టంపేట. వీళ్ళ ఇంట్లో టీవీ దొంగతనం చేసింది. దాని విలువ 20,000 రూపాయలు. అప్పుడు క్రైమ్ నెంబర్ 284/25 ఇది కూడా అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది. ఇతను గత 6 నెలలుగా దొంగతనం చేసుకుంటూ ఉంటా ఉన్నాడు. వీళ్ళ నాన్న చనిపోయిండు. వీళ్ళ అమ్మని కూడా ఈ మధ్య కొట్టి ఆమెను కూడా ఇంజూర్ చేసింది. సో ఈ విధంగా కిష్టంపేటలో ఇతను గత 6 నెలలుగా దొంగతనం చేసుకుని తిరుగుతుంది. అనుమానాస్పదంగా తిరుగుతుంటే మన ఎస్ఐ గారు టీం వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే ఇవన్నీ 4 దొంగతనాలు ఒప్పుకున్నాడు. ఈ ప్రాపర్టీ